స్వర్ణ దేవాలయంలో సైన్యం ప్రవేశించి హింసా ప్రజ్వలనానికి దారితీయటంతో సిక్కులు శాశ్వతంగా భారతీయ స్రవంతి నుంచి వేరుపడ్డారు అన్న వ్యాఖ్యానం ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఖుష్వంత్ సింగ్ చేశారు. అంటే ఇది నేను 1980 దశకంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన సందర్భంగా రాసిన వ్యాసం. ఆంధ్రభూమి పత్రికలో ప్రచురించారు ఎడిటోరియల్ పేజీలో. ఆయనతో అనేక విదేశీ పత్రికలు కూడా గొంతు గలిపాయి. ఈ వ్యాఖ్యానం అనేక రకమైన ఆలోచనలకు దారితీస్తుంది. అసలు భారతీయ జాతీయ స్రవంతి అంటే ఏమిటి అనే మౌలిక ప్రశ్న కూడా ఉదయిస్తున్నది. చాలా కాలం క్రితం బలరాజ్ మధోక్ ముస్లింలందరినీ ఇండియనైజ్ చేయాలన్నారు. ఆ వ్యాఖ్యానం అనేక విమర్శలకు దారితీసింది. అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి, ఏది భారతీయ సంస్కృతి వంటి వివాదాస్పద ప్రశ్నలకు కూడా ఇటీవలి పరిణామాలు దోహదం చేస్తున్నాయి. మనది భారతదేశం, మనందరం భారతీయులమని విశ్వసించేవారు సైతం కొందరు సైద్ధాంతికులు చెప్పే భారతీయత నిర్వచనాన్ని అంగీకరించడం లేదు. భారతదేశం 60 కోట్లకు పైగా ఉన్న జనాభాలో దాదాపు సగం మంది హిందూ మతావలంబులు కారు. ఇది 1980లో ప్రచురించిన వ్యాసం కాబట్టి అప్పుడు జనాభా అంతే ఉంది. సిక్కులు ఇప్పుడు తాము హిందువులం కామని, హిందూ మతంలో తమ మతం ఒక శాఖ కాదని ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే బౌద్ధులు, జైనులు తాము భారతీయులమే అని అంగీకరిస్తున్నారు. కానీ హిందూ మత పెత్తనాన్ని సహించడం లేదు. దేశంలోని క్రైస్తవుల సంఖ్య కూడా తక్కువ లేదు. ఏ మతాన్ని విశ్వసించని కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. భారతదేశంలోని అందరూ హిందూ మతావలంబులే అని చెప్పుకోవడం ఆత్మవంచన కాక మరేమవుతుంది. దేశంలో హిందువులకు, ముస్లింలకు జరుగుతున్న మత కలహాల గురించి కొత్తగా పేర్కొనవలసింది ఏమీ లేదు. మన దేశంలో మత కలహం అంటే ఇప్పటి వరకు హిందూ ముస్లిం మత కలహం అనే అభిప్రాయం ప్రజల మెదడులో స్ఫురిస్తుంది. హోంశాఖ అందజేసిన సమాచారం ప్రకారం 1977లో 6258 మత కలహాలు జరిగితే అందులో 11.5% హింసాపూరితంగా జరిగాయి. 1982లో 3690 మత కలహాలు జరగగా 17% హింసాయుతంగా జరిగాయి. ఈ మత కలహాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల భివాండీలో మతం పేరుతో జరిగిన మారణ హోమానికి అంతే లేదు. క్రైస్తవులకు ముస్లింలకు కూడా కొన్ని ప్రాంతాల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. తమ మతం అనుసరిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ క్రైస్తవుల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. దేశం ఈశాన్య ప్రాంతంలోనూ దక్షిణాది హరిజన గిరిజన వర్గాల్లోనూ క్రైస్తవులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. హిందువుల మెజారిటీ బలంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని మైనారిటీ వర్గాలను అణచివేస్తున్నారు. ఢిల్లీ గద్దె హిందువుల ప్రయోజనాలకు మాత్రమే కాపాడుతుందని ఈశాన్య ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. తమకు న్యాయం కావాలంటే హిందుస్థాన్ నుంచి విడివడటం తప్ప మార్గాంతరం లేదనే అభిప్రాయం అక్కడి కొన్ని తీవ్రవాద వర్గాల్లో ఏర్పడింది. ఇటీవల మణిపూర్లో జరిగిన హింసాకాండ తర్వాత కూడా ఇటువంటి భావనలు ఉద్దీపన చెందుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇంతటి క్లిష్టంగా ఉన్న తరుణంలో హిందువులకు చేదోడు వాదోడుగా ఉంటున్న సిక్కులకు హిందువులకు మధ్య విభేదాలు పొడచూపాయి. పంజాబ్లో జరుగుతున్నవి టెర్రరిస్టు ఘాతుకాలని, బిందరన్వాలే దుందుడుకు ఉగ్రవాది అని బయట ప్రపంచం ఎంత విశ్వసించినా పంజాబీ సిక్కుల దృష్టిలో మాత్రం తాము జరుపుతున్నది హక్కుల కోసం పోరాటం. తమ మత గురువైన సంత్ బిందరన్వాలాను సైనికులు మత నియమాలకు విరుద్ధంగా స్వర్ణ దేవాలయంలో ప్రవేశించి చంపేశారు. ఈ వాదోపవాదాల్లో నిజానిజాలు ఎలా ఉన్నా మెజారిటీ హిందువులు పంజాబ్ సమస్యను అర్థం చేసుకుంటున్న తీరును సిక్కులు ఆమోదించడం లేదు. దీనితో సిక్కులకు హిందువులకు మధ్య తీవ్ర వైరుధ్యం ఏర్పడింది. ఇది నేను 1980 దశకం, అది మర్చిపోకండి. పంజాబ్ పరిణామాలు ఒకప్పుడు గ్రంథి అయిన గ్రంథ సాహిబ్ను పఠించేవారు. గ్రంథ సాహిబ్ను పఠించేవారు అయినా రాష్ట్రపతి జైల్ సింగ్కు తీవ్ర కలవరానికి గురిచేశాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వదంతులు వ్యాపించుతున్నాయి. అకాలీ ఉద్యమం, టెర్రరిస్టుల దమనకాండ అని కొద్దిమంది పెడత్రోవ పట్టిన సిక్కులు ఆకతాయి చేష్టలుగా త్రోసిపుచ్చడం మూర్ఖత్వమే అవుతుంది. పంజాబ్లో సైన్యం ప్రవేశించిన అనంతరం సంఘటనలు, ఢిల్లీ తమతో ప్రవర్తించిన తీరుతో సిక్కులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వారి అహం దెబ్బతింది. దేశాభిమానులైన సిక్కు సైన్యం యుద్ధాల్లో అనేక త్యాగాలు చేసింది. అహం దెబ్బతిన్న సిక్కు జాతిని కించపరిచే ప్రకటనలు కొందరు రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నారు. దీనితో తీవ్రవాద సిక్కుల నాయకత్వం బలపడుతోంది. సైనిక చర్యల తర్వాత పంజాబ్లో ఇక శాంతి నెలకొంటోంది అని ఎవరైనా ఆశిస్తే ఆశాభంగం పొందక తప్పదు.
అకాలీ ఉద్యమాన్ని ఉక్కుపిడికిలతో అణచివేస్తే గెరిల్లా తరహా పోరాటాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. పాలస్తీనా విమోచన ఉద్యమం చిన్నాభిన్నమైన తరువాత పాలస్తీనా గెరీలలో విచక్షణారహితంగా హింసాకాండకు పాల్పడిన సంగతి మరవరాదు. మనం ఎంత కాదనుకున్నా మన నాయకులు మన కళ్ళు కప్పచూసినా సిక్కులు జాతీయ స్రవంతి నుంచి వేరుపడ్డట్లే. హిందువులై ఉండి హిందీ మాట్లాడేవారే జాతీయ స్రవంతి అని నిర్వచించే ప్రబుద్ధులకు ఈ దేశంలో కొరత లేదు. వారి దృష్టిలో అన్నాడీఎంకేను గెలిపించిన తమిళనాడు ప్రజలు, తెలుగుదేశం పార్టీ గెలిపించిన తెలుగు ప్రజలు జాతీయ స్రవంతి నుంచి వేరుపడినట్టే. పశ్చిమ బెంగాల్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లు వెళ్ళినప్పుడు ప్రజలను ఉద్దేశించి రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు విచిత్రంగా ఉంటాయి. మీరు తిరిగి జాతీయ స్రవంతిలో చేరండి అని సలహా ఇస్తారు. అంటే ఇందిరా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలే జాతీయ స్రవంతిలో ఉన్నట్ట. ఏటికి ఎదురీదిన వాడే మొనగాడన్నట్లు ఒకసారి జాతీయ స్రవంతి అనబడే ఆలోచన ధోరణికి భిన్నంగా వ్యవహరించిన వారే సక్రమ మార్గంలో పోతున్నవారు కావచ్చు. భారతదేశానికి హిందువులు హిందీ మాట్లాడేవారే కాకుండా ఇతరులు ఎంతో సేవ చేశారు. భారత ఖ్యాతిని దశదిశలు వ్యాపింపజేసింది బౌద్ధ మతం. ఈ దేశంలో ఘనత వహించిన నిర్మాణాలు సాగించిన వారు ముస్లింలు. ఆధునికత రహదారులు పరిచిన వారు క్రైస్తవ మతావలంబులైన బ్రిటిష్ వారు. వీరందరూ భారతీయులు కాదా? వీరందరిది భారతీయత కాదా? వీరిలో భారతీయత లేదా? ఒకప్పుడు కొందరు పేర్కొంటున్న జాతీయ స్రవంతిలో కలవాలంటే ఆయా జాతులు మతాలు చెందిన వారు తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా? ఈ విభిన్న జాతుల వారు దేశ సంస్కృతి నాగరికతల వికాసానికి చేసిన కృషి భారతీయత అనిపించుకోదా? ఇవన్నీ మైనారిటీ వర్గాల గుండెల్లో పేరుకుపోయి ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మైనారిటీలను సమాధానపరిచి తమతో పాటు దేశ సౌభ్యానికి కృషి చేసేలా చూసుకోవటం మెజారిటీ వర్గ బాధ్యత. ఈ బాధ్యతను మెజారిటీ వర్గం ఎంత చక్కగా నిర్వహించిందన్న విషయం మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మైనారిటీ వర్గాల విశ్వాసం చూరగొనలేనివాడు దేశం కుక్కలు చింపిన విస్తరలా ముక్కలు చెక్కలైపోతుంది. అప్పుడు లక్షల మంది సైనికులు, కోట్ల కొద్ది ఆయుధాలు ప్రజల ఆగ్రహం ముందు భస్మీపటలమైపోతాయి. ఇది 1980 దశకంలో, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితిని హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ప్రజల దృష్టికి తీసుకురావడానికి, అప్పుడు నా ఆలోచన ఎలా ఉన్నదని చెప్పడానికి ఈ వ్యాసాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాలు అసంగతంగా కనిపించవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్టికల్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అది అన్ని అక్షర సత్యాలుగా గుర్తించాలి.